హ్యాపీ బర్త్డే అప్పమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే అప్పమ్మ. వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. సో మీరు నా వీడియోస్ అన్నీ నా కిచెన్లోనే చూసారు కదా, మిస్ అవుతున్నారా నా కిచెన్ని? దిస్ ఈస్ మై కిచెన్, ద వర్స్ట్ కిచెన్ ఇన్ ద వరల్డ్. వర్స్ట్ ఇల్లే, అసలు నేను పెట్టుకోవడమే వర్స్ట్లో పెట్టుకున్నాను. కిచెన్ ఒక్కటే కాదు, అన్ని ది వర్స్ట్ అంటే వర్స్ట్. ఆలూ కర్రీ ఉంది, ఆలూ ఫ్రై ఉంది, పరోటాలు ఉన్నాయి. కాల్చుకొని ఈ పూటకి కడుపు నింపేసుకుందాం. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. పరోటా ఏదో ఒకటి. వచ్చిందా డెలివరా? అరేయాలి. Done, almost finished, and chicken fry, it's finished, and bagara rice, yummy mutton, vegetables. If after all these dishes are cooked, light ke digana, and my kitchen, the worst kitchen, I know. బర్త్డే కన్నమ్మా. దలే ఒకటే హ్యాపీ బర్త్డే కన్నమ్మా. కోపం అవుతుంది ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే కన్నమ్మా. ఏ పోనీ బర్త్డే నువ్వు తే. స్నానం చేసేసి వచ్చిన, దీపం పెట్టాలి. దీపం పెట్టి రెడీ అవ్వాలి. ఈరోజు నా బర్త్డే, కానీ నాకు వర్క్ ఉంది. హౌ తప్పదు, వెళ్ళాలి కదా. సో దీపం పెట్టేసి, అంటే ఎక్కువ సేపు లేదు, ఒక కపుల్ ఆఫ్ అవర్స్ వర్క్ అనమాట. సో వెళ్ళి వర్క్ చూసేసుకొని మళ్ళా రిటర్న్ వచ్చేసేసి we'll do some birthday kind of vibes. What do you say? Guys, మా బ్యాక్గ్రౌండ్ వాల్స్ కలర్ చూసి అస్సలు భయపడకండి. చెప్పొద్దో తెలీదు. లైక్ దిస్ ఈస్ ముస్లిమ్స్ హౌస్. యూ నో లైక్ హౌ దే ప్రిఫర్. వాళ్ళు ఎప్పుడైనా కానీ ఇట్లా డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు కదా. సో వీఆర్ నథింగ్ టు సే దెమ్, వీఆర్ నథింగ్ టు టెల్ దెమ్. మనం టెనెంట్స్ ఉండాలి, మనకి ఇల్లు దొరకడమే ఎక్కువ, దొరికిన దాంతో అడ్జస్ట్ అయిపోవాలి. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. అందమైన ప్రపంచం మధ్యలో ఏదో ఉంటుంది కదా, అందమైన ఊహా ప్రపంచమా ఏదో డైలాగ్ గుర్తొస్తుంది. యా, పూజ చేయాలి. అమ్మవారిది దండ ఊడిపోయింది. లెట్స్ డూ. ఫ్లవర్స్ తీసుకొని రావాలి, కానీ నిన్న ఫ్లవర్స్ రేట్ చూసి బొకేస్, ఇక్కడ నార్మల్గా ఫ్లవర్స్ దొరకవు కదా, బొకేస్ చూసి పిచ్చి వేసిపోయింది. చాలా ప్రైస్ ఉన్నాయి. మమ్మీ సంపుతుంది చుట్టూ రోజుకొని దీపం పెడితే.
కంప్లీటెడ్. మామూలు గాలి వస్తలేదు బయట, లిటరల్లీ షివరింగ్ అనమాట. అండ్ ఇట్స్ రైనింగ్. ఫొటోస్ దిగుదాం బయట నిలబడి అంటే జుట్టు ఇటు అటు పోతూనే ఉంది. అది చూడండి గాలి ఎట్లా వస్తుంది, చెట్టు పడిపోతుందేమో. మై గుడ్నెస్. ఏం తిన్నావు చెప్పనండి ఎప్పుడా నాయన? మ్యాగీ తిన్నా. టైం వచ్చేసి 2:31 అయింది. నా బర్త్డే అయిపోయింది. వాట్స్ ద పాయింట్ ఇన్ మై బర్త్డే? కేక్ తీసుకోవాలి. కేక్ ఎందుకు నానా అసలు? నీకు కేక్ ఎందుకు గుర్తుంటుంది? నా బర్త్డే ఎందుకు గుర్తుంటుంది అసలు? నీకు ఏముంది? ఇంటికి పోదాంపా, నాకు కేక్ వద్దేమొద్దు. నేను ఇప్పుడు మళ్ళీ దిగలేను, రాలేనాడు. దిగగాని మామ అదేంది యాజ్దాకు పోయేద్దాంపా మళ్ళీ. అబ్బా తిప్పు దిగా సార్కే ఇట్లా కనీసం గుర్తు. ఎట్లా మాట్లాడతారు సార్ ఇట్లా? కేక్ తీసుకొని ఉంటాడు, మంచిగా డెకరేషన్ ఇట్లా పోయి స్టార్ట్ చేద్దాం అన్ని ప్లాన్ చేసి ఉంటాడు. అసలు ఇంట్లో డెకరేషన్ వే లేవు. వాట్ షీస్ టాకింగ్ అబౌట్? అసలు ఏం మాట్లాడుతుంది? ఏమనుకుంటుంది మా ఆయన గురించి? ఎప్పుడు ఎక్కువనే ఉంటావు అనుకున్నా మామ, కానీ నువ్వు యు ప్రూవ్ మీ రాంగ్. యా హీ ఈస్ రాంగ్. నేనే సెలెక్ట్ చేసుకోవాలి, పోయి సెలెక్ట్ చేసుకోమని అడుగుతుర్రు. నా హీల్స్ వేసుకున్నా చాలా రోజుల తర్వాత, నడవలేకపోతున్నా నేను. రాను. మేకింగ్ కస్టర్డ్, వెనీలా కస్టర్డ్. మళ్ళీ నువ్వు పానకన్నా పుడకదా? అక్క బాదం పాలు వేస్తున్నావా? కస్టర్డ్ రా. అదే ఓకే. వేడి వేడి పాలు కాబట్టి దాంట్లో వస్తే బాదం పాలు అవుతాయిగా. ఒక్కటి వీకితే వేడి పాలల్లో వేసే బాదం పాలు అవుతాయంట. ఇట్లా ఉంటారు, పెళ్లి చేసుకోకండి ఇలాంటి వాళ్ళని. Onions cutting. He helping me in the kitchen. నత్తి వస్తుంది నాకు, నత్తి. I'm doing బిర్యానీ. బిర్యానీ చెయ్యలేదన్నయ్య. This is my favorite word. రెడీ. ఇప్పుడు మసాలాలు వేసేసుకుంటాం. I'll show. This is how my biryani looks. This is for custard. ఇట్లా కొట్టాలి నిన్ను, కాళ్ళు వస్తున్నాయని ఇట్లానే చెప్పుకుంటా పోయినా. నువ్వు చేసే డెకరేషన్కి ఆడ కూర్చొని నన్ను అది చేసుకోవాలి. అది కొంచెం ఎక్కువైంది. ఎక్కువైందా? ఇంకా లడ్డు అయింది. బర్త్డే గారు, హ్యాపీ బర్త్డే సుచి. కన్నమ్మ హ్యాపీ బర్త్డే. ఒక్క బెలూన్ బలగొట్టు, అప్పుడు భలే ఉంటుంది. ఇంకా చక్కగా ఈ ముడి నీ గోర్లన్నీ పోవాలి అని. స్మైల్ ప్లీజ్. ఎట్లా యూట్యూబా ఇన్స్టాకా? ఇన్స్టా మాట. ఆ బర్త్డేకి డే మొత్తం అలాగే పోయింది.
ఓకే కాదు ఇక్కడ నుంచి ఇది పెట్టాలి. స్టాండ్ అన్న పెట్టు కదా మరి. వెనిలా సీసా కలర్ ఓకే కదా? ఏం కనిపిస్తుంది దాంట్లో? జూమ్ చేయాలా? ఒక్క నిమిషం. ఫోటోలు బాగానే వస్తున్నాయి కానీ దాంట్లో నీ దాంట్లో మరి ఐఫోన్ కదా. అమ్మో చిన్న చిన్న ఇది యూట్యూబ్ వీడియోకి ఏందా లైట్లు ఉంటాయా పోతాయా? ల్యాప్టాప్ అలా కాదు. దేనికి? ఇది చిన్న ఫోటోషూట్ అంతే. పెట్టు. ఏం పెట్టాలి? డెకరేషన్ ఏందో నాకు అర్థమైతే కదా. నేను చేస్తా కదా, నువ్వైతే కట్టరాదు. ఇప్పుడు చాలా ఇంకోటి కావాలా? అయితే ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఆ బెలూన్స్ మూడు మూడు కలిపి ముడేయాలి. మూడు మూడు కలిపి థ్యాంక్ యూ. మనం మర్చిపోయినాం నాని. ఓకేనా? పెట్టు పెట్టు. ఎందుకో వీడియో సినిమాటిక్ లోనే. నీ దాంట్లో సినిమాటిక్ లో తీయలేదా నువ్వు? మరి సినిమాటిక్ లోనే తీసిన. మధుంది బెట్ట ఫోటో. మధుంది నో బెట్ట వైర్స్ ఉన్నాయి కింద. థ్యాంక్ యూ. అగ్గో అది కూడా అది ఏమి చేస్తారు మీరు ఇద్దరు? అమ్మో ఆయన ఎగ్ బిర్యానీ చేస్తున్నా. నేను ఇస్తా. ఓకే అంటే ఇప్పుడు మా అవతారాలు ఓకే అక్క. ఓకే కదా? నిన్ను కూడా అడగలే. ఏం చేస్తున్నావు? కస్టర్డ్ లోకా? అదా అవి వాళ్ళు ఎలా ఉంది? ఎలా ఉందని బాగుందా? సరే సరే ఇక్కడ కూర్చో. పెట్టింది కళ్ళు పోసి తీసుకురా పో. నీ సుచిదా అంట. ఆగాగు రమ్మనకు అప్పుడే. ఇక్కడే టికెట్ ఆగు. స్టార్ట్ చేయకు. నా మేకప్ పోతుంది. అక్క వస్తుందా? ఓపెన్ చేయి. ఇంకా ఓపెన్ చేయి. ఇది ఎవరు పెట్టినాడా? ఇక్కడ రా. నిజంగా అక్కడ ఓ అక్క. లైట్ వేయండి కదా ఇక. హ్యాపీ బర్త్డే టు యూ. అంతే. ఇట్లే ఉంచుదామా? లైట్ ఆన్ చేద్దామా? లైట్ ఆన్ చేద్దాం అక్క. ఇవన్నీ ఆపేసేయాలి ఇంకా. ఇవన్నీ క్లాప్ క్లాప్ యు వన్. హ్యాపీ బర్త్డే టు యూ. వీడియో చిన్నగా చూసుకుంటా. అయ్యో నిల్చోాలి. చెప్పు. హ్యాపీ బర్త్డే
చాలా వేడి అయిపోయింది కదా. క్యాండిల్స్ అక్కడే ఉన్నానా ఓకేనా? కష్టాలన్నీ మనలాంటి మంచులకి వస్తాయి అక్క. పెద్ద డైలాగే. నైఫ్ లేదా? ఎక్కడ చేయి పెట్టి కజ్జేనా? నిజంగా కాదు, ఇద్దరు ఆగు. ఇక్కడ పెడతలే, అది కిచెన్ లో పెట్టుకో. యశోదా కేక్ బాగుంది అంటే నీకోసం తెచ్చిన 16 పౌండ్లు పెట్టి. అదే ఆయన కూడా కూర్చుంటున్నాడు. ఇట్లా స్టాండ్ అప్, నువ్వు స్టాండ్ అప్ రా, నీకోసం కూర్చున్నాను. ఇటు 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 కొంచెం దగ్గర జరగన్నా. ఎవరు పట్టించుకుంటలేరు. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ. ప్లీజ్ దిగు. So this is how I celebrated my 25th birthday. And ఇంకా బర్త్డే అంతా అయిపోయాక ఫుడ్ వచ్చేసి తెలిసిన అన్నయ్య వాళ్ళకి రెస్టారెంట్ ఉంటే అన్నయ్య కొన్ని స్టార్టర్స్ తీసుకొని తెచ్చిచ్చాడు అనమాట. సో ఐ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ లైక్ స్టార్టర్స్, నేను అసలు అనుకోలేదు స్టార్టర్స్ అని. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్నయ్య తీసుకొస్తా అని చెప్పారు. అండ్ నేను బిర్యానీ ఒక్కటే ప్రిపేర్ చేసా. బట్ ఆ రోజు బిర్యానీ మాత్రం అంత నీట్గా రాలేదు. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అ లాట్.